ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో ఏపీ 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట ఏది? పొగాకు. ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట పొగాకు. భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్. భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్. చిప్కో అనగా హత్తుకోవటం. చిప్కో అనగా అర్థం ఏమిటి? హత్తుకోవటం. అవిసె ముక్కల నుండి తయారయ్యే దుస్తులు లెనిన్ దుస్తులు. లెనిన్ దుస్తులను ఏ మొక్కల నుండి తయారు చేస్తారు? అవిసె మొక్క. గొంగళి పురుగు మల్బరీ ఆకులను తింటూ ఏ విధంగా మారుతుంది? కకూన్ అంటే పట్టుకు సంబంధించిన గొంగళి పురుగు అనమాట. అది మల్బరీ ఆకులను తింటూ ఏ విధంగా మారుతుంది? కకూన్గా మారుతుంది. ఈ కకూన్లను ఉడకబెట్టి లోపల ఉన్నటువంటి గొంగళి పురుగు చనిపోయే విధంగా చేసి ఆ కకూన్ల నుండి పట్టు దారాన్ని తీస్తారు. మన వాతావరణానికి అనుకూలమైన వస్త్రాలు ఏవి? నూలు వస్త్రాలు. మన భారతదేశ వాతావరణానికి అనుకూలమైన వస్త్రాలు నూలు వస్త్రాలు. ఏ వస్త్రాలు చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి? నూలు వస్త్రాలు. స్వెటర్లు, రగ్గులు ఏ దారంతో తయారు చేస్తారు? ఉన్ని దారంతో. అంటే గొర్రెల నుండి తీసేటువంటి ఉన్నితో స్వెటర్లు, రగ్గులను తయారు చేస్తారు. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. పాలిస్టరు, టెల్లిన్, రేయాన్, నైలాను మొదలగు దారాలను ఏమంటారు? సింథటిక్ దారాలు అంటారు. సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అంటారు. ఇవి తయారు చేయబడతాయి. పాలిస్టర్, టెల్లిన్, రేయాన్, నైలాన్ ఇవన్నీ కూడా కృత్రిమ వస్త్రాలు. ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉండే వస్త్రాలు ఏవి? సింథటిక్ వస్త్రాలు. తేలికపాటి పవనాన్ని అంటే గాలిని ఏమంటారు అంటే బ్రీజ్. బలమైన పవనాన్ని ఏమంటారు? గేల్. గాలిని బ్రీజ్ అంటారు. బలమైనటువంటి పవనాన్ని గేల్ అంటారు. ఇలా బలమైనటువంటి పవనాలు వీల్చినప్పుడు తుఫానులు రావటం, చెట్లు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గాలిమరల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? పవన విద్యుత్ అంటారు. గాలిమరల ద్వారా విద్యుత్తును తయారు చేస్తారు కదా, అటువంటి విద్యుత్తును ఏమంటారు? పవన విద్యుత్ అంటారు. మన శరీరంలోని ఎముకల సంఖ్య 206. బాహ్య చెవి మరియు ముక్కు చివరి భాగం ఏ ఎముకతో నిర్మితమై ఉంటాయి? మృదులాస్థి. మృదులాస్థి అనేటువంటి మెత్తటి ఎముకతో బాహ్య చెవి మరియు ముక్కు చివరి కొన అనేవి నిర్మితమై ఉంటాయి. శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేవి ఏమిటి? ఎముకలు. ఎముకలు శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. నమలబడిన ఆహారం దేని ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది? ఆహార వాహిక ద్వారా. జీర్ణాశయంలోని ఆహారం కొన్ని జీర్ణరసాలతో కలిసి ఎక్కడ చేరి పూర్తిగా జీర్ణం అవుతుంది? చిన్న ప్రేగు. జీర్ణాశయంలోని ఆహారం కొన్ని జీర్ణరసాలతో కలిసి చిన్న ప్రేగుకు చేరుకొని అక్కడ పూర్తిగా జీర్ణం అవుతుంది. నెక్స్ట్, జీర్ణం కాని ఆహారం ఎక్కడికి చేరుతుంది? పెద్ద ప్రేగులోకి చేరుతుంది. మరి మన జీర్ణాశయంలోని జీర్ణం కాని ఆహారం ఎక్కడికి చేరుతుంది అంటే పెద్ద ప్రేగులోకి చేరుతుంది. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాలతో ఉండేటువంటి ఎంజైమ్ల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారటాన్ని ఏమంటారు? జీర్ణక్రియ అంటారు. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు అంటే గట్టిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం నమిలిన తర్వాత జీర్ణరసాలతో ఉండేటువంటి ఎంజైమ్ల సహాయంతో రక్తంలోకి శోషించబడతాయి. చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణమై అలా సరళ పదార్థాలుగా మారతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు? జీర్ణక్రియ అంటారు. మన చిన్న ప్రేగు ఎంత పొడవు ఉంటుంది? 6 మీటర్లు. చిన్న ప్రేగు యొక్క పొడవు 6 మీటర్లు. గుండె, రక్తం, రక్తనాళాలు కలిసి ఉండే వ్యవస్థను ఏమంటారు? రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమేమి భాగాలు పనిచేస్తాయంటే గుండె, రక్తం, రక్తనాళాలు. రక్తనాళాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలుగా ఉంటాయి. అవి ధమనులు, సిరలు. మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకువెళ్ళేవి ఏమిటి అంటే ధమనులు. మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకువెళ్ళేవి ధమనులు. భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేర్చేవి ఏమిటి? సిరలు. శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని గుండెకు చేర్చేవి తిరిగి సిరలు. గుండెలో పైన ఉండే 2 చిన్న గదులను ఏమంటారు? కన్నికలు అంటారు. గుండెలో పైభాగంలో ఉండేటువంటి గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి కదా, పైభాగంలో ఉండేటువంటి చిన్న గదులను కన్నికలు అంటారు. గుండెలో క్రింది భాగంలో ఉన్న 2 పెద్ద గదులను ఏమంటారు? జఠరికలు. గుండెలో కింది భాగంలో ఉండేటువంటి పెద్ద గదులను ఏమంటారు? జఠరికలు అంటారు. రక్తంలోని ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి? రక్తంలో ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయంటే 3 రకాల రక్త కణాలు ఉంటాయి.
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి కారణం ఏమిటి? హిమోగ్లోబిన్. శరీరంలోని అధికమైన అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థను ఏమంటారు? విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరంలో 3 ప్రధాన విసర్జక అవయవాలు: మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. శరీరంలో ఉండేటువంటి విసర్జక అవయవాలు ప్రధానంగా 3 ఉంటాయి. మొదటిది మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. ఈ మలినాలు మూత్రం రూపంలో బయటికి పంపివేయబడతాయి. మూత్రపిండాల యొక్క విధి ఏమిటంటే అవి రక్తాన్ని వడకట్టి రక్తంలో ఉండేటువంటి మలినాలను తొలగిస్తాయి. ఈ మలినాలు ఏ రూపంలో మన శరీరం నుండి బయటికి పంపివేయబడతాయంటే మూత్రం రూపంలో మన శరీరం నుండి బయటికి పంపివేయబడతాయి. శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం ఏది? చర్మం. మన శరీరంలో పెద్ద అవయవం అన్నా కూడా చర్మమే. అతిపెద్ద విసర్జక అవయవం ఏది అన్నా కూడా చర్మం. మెదడు, వెన్నెముక, నాడులను కలిపి ఏమంటారు అంటే నాడీ వ్యవస్థ అంటారు. నాడీ వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయంటే మెదడు, వెన్నెముక, నాడులు. సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు తీసుకొని పోయేవి ఏమిటి అంటే నాడులు. సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు తీసుకువెళ్ళే వాటిని ఏమంటారు అంటే నాడులు అంటారు. మన జ్ఞానేంద్రియాలు కూడా మెదడుకు నాడుల ద్వారా సంధానమై ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.